హాయ్, తెలుగుమిత్రులకి స్వాగతం. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా పండుగ శుభాకాంక్షలు ఇది 4వ సంవత్సరం అనుకుంటాను. 3 సంవత్సరాలు 2017 అప్పుడే జస్ట్ స్టార్ట్ చేసింది. 2017 స్టార్ట్ చేసి 3 months ఏమో అయినట్టుంది అప్పటికి. తర్వాత 17 నుంచి 17, 18, 19, 21 సో 5వది అనమాట. 17తో కలుపుకుంటే 17, 18, 19, 20, 21 5వ దసరా ఇది. అయితే విశేషం ఏంటంటే దసరా నిజంగానే చాలా గొప్ప పర్వం, గొప్ప పండుగ. ఏదైనా మొదలు పెట్టాలంటే దసరా రోజున మొదలు పెట్టాలంటారు కదా. నాకు బాగా గుర్తు, వినాయక చవితి నాడు వినాయక చవితి నాడు మామూలుగా చెప్పాను. దసరా నాటికి కొంచెం డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది ఇండెక్స్ ఫండ్స్ గురించి. అది 2017లో జరిగింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. మార్కెట్ పెరిగింది. 2017 పూర్తిగా పెరుగుతూ వచ్చింది 2018 వరకు. అయితే 18 నుంచి కొంచెం 18 అంతా డల్గా ఉంది, 19 హాఫ్ డల్గా ఉంది, తర్వాత కొంచెం రికవర్ అయింది. మొత్తానికి 18, 19, 20 అయితే పరాకాష్ఠకి చేరుకుంది, భయంకరంగా పడిపోయింది పాండమిక్లో. 18, 19, 20 అంతంత మాత్రంగానే ఉన్నాయి, కానీ మళ్ళీ 21 విజృంభించింది. 21 చెప్పక్కర్లేదు. సో వీఆర్ అంటే దాదాపు 5th దసరా ఇది. అంటే 4 years అయింది మనకి. 4 yearsలో చూడండి ఎన్నో మార్పులు చేర్పులు. అయితే కొన్ని షేర్లు పెరిగాయి, కొన్ని షేర్లు తగ్గాయి. బట్ ఇండెక్స్ యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే మీరు గమనించారా? ఇండెక్స్ యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే చాలా బాగా పికప్ అయింది. ఇండివిజువల్ షేర్స్ నేను ఈరోజు చూస్తున్నాను, కొన్ని షేర్లు 500 times, 400 times, 1000 times అయ్యాయి కొన్ని షేర్లు. అయితే నేను పెట్టుకోలేదు, ఏదో తక్కువ, చాలా తక్కువ. వెరీ షార్ట్ పీరియడ్లో 3 times, 4 times, 5 times అయినాయి కొన్ని షేర్లు. స్మాల్ మిడ్ క్యాప్, ముఖ్యంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్. లార్జ్ క్యాప్ అవ్వవు అనుకోండి. అలాగా లార్జ్ క్యాప్ 2 times అవుతాయి, ఎట్ ది మోస్ట్ 3 times. 2 to 3 times కంటే ఎక్కువ అవడానికి లార్జ్ క్యాప్కి అంత స్కోప్ లేదు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే అయిపోగలం. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకుంటే దగ్గర డబుల్ అయిందని చెప్పాలి. ఇది లో నుంచి కాదు, జనరల్గా. సో ఇప్పుడు లాస్ట్ దసరాకి పరిస్థితి ఏంటి చూడండి. 1 yearలో ఎంత సీ చేంజ్ వచ్చిందో. లాస్ట్ దసరాకి నిఫ్టీ దగ్గర 11,800 దగ్గర ఉంది. చాలా అన్సర్టనిటీతో కూడుకుని. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంకులో కూడా సెల్లింగ్ వచ్చింది అక్కడ ఈ టైంలో. అంటే 11,800కి వచ్చే నాటికి కొంచెం రికవర్ అయింది, కానీ భయము, ఆ తర్వాత ఆందోళన, తర్వాత అన్సర్టనిటీ, కన్ఫ్యూజను ఇవన్నీ ఉన్నాయి లాస్ట్ దసరాకి. ఎకానమీ రికవర్ అవుతుంది, అయిపోయింది అంటే అవుతుంది, అవ్వదు అనే విషయంలో కూడా డౌటే. దాదాపు లాక్డౌన్లో ఉన్నాము. లాక్డౌన్ నుంచి కొద్దిగా తేరుకుంటున్నాం. నిజం చెప్పాలంటే లాస్ట్ దసరా సెలబ్రేట్ చేసిందే లేదు, పెద్దగా బయటికి వెళ్ళింది లేదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి 1 yearలో సీ చేంజ్ వచ్చింది చూడండి. మధ్యలో మళ్ళీ కరోనా వచ్చింది, దట్స్ ట్రూ. బట్ చూడండి, ఇక్కడ చూడండి, 11,000 నుంచి 18,000కి వెళ్ళింది. అంటే దగ్గర 52%, మోర్ దెన్ 50% 1 yearలో ఇండెక్స్. మరి జూనియర్ నిఫ్టీ కూడా అంతే కదా పెరిగింది. మరి ఇండెక్స్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు కదా. ఇండెక్స్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళు ఎక్కువగా రాలేదు, కానీ 50% ఎక్కువ అని నేను అన్న, కానీ తక్కువ అని కూడా నేను అన్నాను. ఇట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము బంప్స్ తోటి పెరుగుతూ తగ్గుతూ మార్కెట్లు పడిపోతాయి, మళ్ళీ రికవర్ అవుతాయి. అయితే ఈసారి వచ్చిన రికవరీ మాత్రం అన్ప్రెసిడెంటెడ్.
ఈసారి వచ్చిన రికవరీ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎప్పుడు రాలా. స్టీప్ అండ్ డీప్ ఫాల్, రికవర్డ్ షార్ప్లీ, అంటే వి షేప్ రికవరీ. ఫాస్ట్గా పడిపోయి ఆల్మోస్ట్ ఫాస్ట్గానే రికవర్ అయింది. 1 year 1.5 yearsలో ఇట్లా రావటం అనేది ఫాస్ట్ రికవరీ. 1.5 year కాదు, దాదాపు 3 years పడుతుంది రికవర్ అవ్వడానికి. మార్కెట్లు బాగా పడినప్పుడు, బిగ్ ఫాల్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి రికవర్ అవ్వడానికి నార్మల్గా 3 years, 2.5 to 3 years పట్టింది. మొత్తం మీరు పెద్ద ఫాల్స్ పెద్దగా మార్కెట్ పడిన సందర్భాలు చెక్ చేయండి. మీకు 92, 93 ఫాల్ అయితే ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైం. 4-5 years పట్టింది. కొంచెం అనార్గనైజ్డ్ వేలో ఉండేది కదా అప్పుడు. 4-5 years పట్టింది. ఇప్పుడు కొంచెం తక్కువ పట్టింది. 2008 తర్వాత వచ్చినటువంటి ఫాల్కి తక్కువ టైం పట్టింది. అయినా ఓవరాల్గా 3-4 years తీసుకుంది ఓవరాల్గా పికప్ అవడానికి. ఎస్, నవ్ వీఆర్ ఆన్ స్ట్రాంగ్ హోల్డ్ అని చెప్పడానికి టైం పట్టింది. బట్ ఈసారి వచ్చినటువంటి ఫాల్ ఎలాంటిదంటే స్టీప్గా పడింది. స్టీప్ ఫాల్ అండ్ స్టీప్ రైజ్. డీప్ ఫాలు, స్టీప్ రైజ్. అది ఈసారి వచ్చినటువంటి దానికి ఉన్నటువంటి స్పెషాలిటీ. అంటే దీని అర్థం భవిష్యత్తులో ఫాల్స్ రావని, అట్లేం మార్కెట్లు పడవని ఏం కాదు. మార్కెట్లు పడతాయి, కొంచెం గట్టిగానే పడతాయి, కానీ ఇంతగా పడే అవకాశం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇట్లా 10-15 సంవత్సరాలకు ఒకసారే వస్తుంది, అదేదో వచ్చేసింది. కాబట్టి రాబోయే టైంలో వచ్చేటటువంటి మార్కెట్ ఫాల్స్ ఎలా ఉంటాయంటే 1000, 2000, 3000 పాయింట్లు. అంటే పాయింట్లు పర్సంటేజ్లో చెప్పడం అవసరం. ఇప్పుడు 18,000 ఉంది, ఓ 10%, 5% ఫాల్ రావచ్చు ఎప్పుడైనా. ఎట్ ది మోస్ట్ 10% అంటే అక్కడికే 2000 పాయింట్లు. ఎక్సెప్షనల్ కేసెస్లో ఏమవుతుందంటే 10 to 15% అలా వెళ్తుంది. 20 కూడా వెళ్ళొచ్చు. మీరు 5 to 20% వేసుకోండి. అట్లాంటి ఫాల్స్ వస్తాయి. అంటే ఇమీడియట్గా ఏమీ అలాంటి సూచనలు లేవు. భవిష్యత్తులో ఎప్పుడో ఎక్కడో వస్తాయి. బట్ వచ్చినప్పటికి కూడా 18,000 దగ్గర ఉన్న ఇండెక్స్ తగ్గినా ఎంత తగ్గుతుందండి? 3,000 పాయింట్లు తగ్గింది అనుకున్నాం, అయినా 15,000 మెయింటైన్ అవుతుంది. 14-15,000 గ్యారంటీగా మెయింటైన్ అవుతుంది. అంతకన్నా తగ్గడానికి అవకాశం లేదనే అనిపిస్తున్నది. 14,000-15,000 రేంజ్ ఎప్పుడైనా తగ్గినా కూడా. అంటే తగ్గుతుందంటారా? 14,000-15,000కి ఎప్పుడైనా వస్తుందంటారా అంటే మనం వేచి చూడాల్సిందే. పాసిబిలిటీ ఈజ్ ఆల్వేస్ దేర్. లేదు 20,000కి వెళ్ళిపోయిన తర్వాత తగ్గిందనుకోండి, కరెక్షన్స్ వచ్చాయనుకోండి కొంచెం గట్టిగా 20,000-21,000, అప్పుడు 3-4,000 తగ్గినా కూడా 17,000, 16,000 ఉంటుంది. చూసారా? డిపెండ్స్, కరెక్షన్స్ ఎప్పుడు వస్తాయనే దాన్ని బట్టి. ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి అయితే ఏంటంటే 14,000, 15,000 కంటే తగ్గే అవకాశం లేదు. ఇంకా పెరిగిన తర్వాత వచ్చినట్లయితే ఇంకొక 1,000-2,000 యాడ్ చేసుకోండి. 15,000, 16,000 రేంజ్ కంటే తగ్గడానికి అవకాశం లేదు. నెవర్ ది లెస్ ఎట్లా తీసుకున్నా, ఏ విధంగా లెక్కేసుకున్నా 14,000, 15,000 కూడా హెల్తీ స్ట్రాంగ్ లెవెలే. ఎందుకని ప్రీవియస్ హై 12,000 కదా. 12,000 నుంచి 15,000కి జంప్ అంటే ఓకే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటి? నిఫ్టీ ఇండెక్స్ 50% పెరిగింది లాస్ట్ 1 yearలో. మరి నెక్స్ట్ 1 year ఎలా ఉంటుంది? ఏదో ఎక్స్ట్రాపోలేషన్ చేసి మనం చెప్పలేము, అట్లా చెప్పకూడదు కూడా. మార్కెట్ ఎవరు చెప్పు చేతల్లో ఉండదు. అసలు మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు. మార్కెట్ ఎలా నడుస్తుంటే దాంతోపాటు వెళ్ళటమే. మనం సొంతంగా ఆలోచించి ఎదురేతలాగా వెళ్ళకూడదు. మార్కెట్కి ఎప్పుడు ఇంకా పెరిగిందే, ఇంకెంత పెరుగుతుందిలే అని షార్ట్ సెల్లింగ్ చేస్తుంటారు కొంతమంది. ఎంతైనా పెరుగుతుంది, చూడండి ఎంత పెరిగింది, ఎంతైనా పెరుగుతుంది. దానికి ఏమన్నా లిమిట్ ఉందా? పడుతుంది, ఇంకెంత తగ్గుతుందిలే అనుకుంటే కుదరదు, ఎంతైనా తగ్గుతుంది. అయితే జీరో కాదు, తగ్గేటప్పుడు ఎప్పుడు జీరో కాదు. అదొకటే స్పెషాలిటీ. ఇండెక్స్లో ఎప్పుడు జీరో అవ్వవు. 50-55% ఉన్న స్థితి నుంచి 50-55% తగ్గటం అనేది హైలీ ఎక్సెప్షనల్ కేసెస్లోనే జరుగుతుంది. అంతకన్నా ఎక్కువ తగ్గడానికి ఛాన్సే లేదు. ఎప్పుడు జరిగినా అదే జరిగింది.
45-55% ఎక్సెప్షనల్ కేసెస్లో తగ్గుతుంది ఉన్న పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 18,000 అనుకున్నాం, 18,000 40-50% అంటే దగ్గర 9-10,000కి వస్తుందని అర్థం. అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదనుకుంటే చెప్తున్నాను. అంతేగాని అది జీరో అవ్వదు కదా. అలా మరి అలాగే ఆ లిమిటేషన్ ఉంది, జీరో అవ్వని లిమిటేషన్ ఉంది. కానీ పెరిగేటప్పుడు మాత్రం ఆ లిమిటేషన్ లేదు, అప్పర్ క్యాప్ అంటూ లేదు పెరగటానికి. ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం, పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా గ్రోయింగ్ ఎకానమీ, ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ. నిన్నటి వీడియోలో చెప్పినట్టున్నాను, రష్యా అండ్ ఇండియా ఆర్ ద లీడర్స్. ఓన్లీ రష్యా అండ్ ఇండియా అండి భయంకరంగా రికవర్ అయినాయి, బాగా పెరిగినాయి. మిగిలినవన్నీ రికవర్ అయినాయి తప్ప యాక్టివ్గా రికవర్ అవ్వాల. ఒక్కొక్కటి అయితే 10%, ఒక్కొక్క కంట్రీ అయితే 12%, 20%, 30%, అంతే. మ్యాక్సిమం 20%, 30% రేంజ్లోనే ఉన్నాయి. మనది రష్యా రెండు కూడా బాగా పెరిగాయి, వండర్ఫుల్గా రికవర్ అయ్యాయి. వెరీ గుడ్ సైన్ ఆఫ్ రికవరీ. లెట్ us hope, let us pray to God, Goddess Durga, that the markets improve further, economy improves further. economy improve అయితేనే కదా మనకి మార్కెట్లు పెరిగేది. మార్కెట్లు పెరుగుతాయని కంటే కూడా ఎకానమీ ఇక్కడ ఇంకా ఇంప్రూవ్ కావాలని, తర్వాత రానున్న కాలం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలి మీ అందరికీ. ఆ దుర్గామాతని ప్రార్థిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ. అయితే ఏంటంటే స్టాక్ మార్కెట్ షాక్ మార్కెటే, షాకింగ్ మార్కెటే. ఇవి షాక్స్ ఇస్తూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే మార్కెట్లు పెరుగుతున్నంత వరకు పెరుగుతూనే ఉంటాయి, పెరగనివ్వటమే, మనం ఎదురెళ్ళకూడదు. బట్ తగ్గేటప్పుడు అలాగే తగ్గుతుంటాయి. సో రైడ్ అది ఏ డైరెక్షన్లో వెళ్తే ఆ డైరెక్షన్లో మనం రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ, దట్ ఈజ్ వాట్ వీ షుడ్ డూ. అంతకని ఇంకేం ప్రత్యేకించి ఏం లేదు మార్కెట్ గురించి. అయితే దసరా సందర్భంగా 2 ముక్కలు చెప్పాలంటే, ఇంకా మార్కెట్లు ఎక్కడి వరకు వెళ్తాయండి దట్ ఐ డోంట్ నో. కానీ మార్కెట్లు పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి, అది చెప్పగలం. ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది ఇది అది చెప్పలేము. ప్రస్తుతానికి అప్పర్ డైరెక్షన్లో, అంటే నార్త్ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి పెరుగుతుంది. నేను చెప్పాను కదా 18,000, 20-21,000కి వెళ్ళటానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. ఆ టైము నేను చెప్పాను అనుకోండి, ఇన్నాళ్లలోగా ఇంతకు వస్తుందని. నేను పెద్ద ఆస్ట్రాలజర్ని అయినట్టు లెక్క. ఐ డోంట్ వాంట్ టు బి అన్ ఆస్ట్రాలజర్. ఇది స్టాక్ మార్కెట్ ఆస్ట్రాలజర్. స్టాక్ మార్కెట్ ఆస్ట్రాలజర్స్ కూడా చెప్తుంటారు, మీరు గమనించారు లేదు. ఇప్పుడు మానేశారులేండి, వాళ్ళు చెప్పడం మానేశారు, వీళ్ళు పబ్లిష్ చేయటం, వెబ్సైట్లు వాళ్ళు కూడా పబ్లిష్ చేయటం మానేశారు, జనాలు గొడవ పెడితే. అట్లా అవ్వదండి. స్టాక్ మార్కెట్ మూమెంట్స్ని ప్రెడిక్ట్ చేయడం అంత ఈజీ కాదు. యాస్ట్రాలజర్కే వీలు పడదు, మరి మీకు నాకు ఎందుకు అవుతుంది? అందుకని లెట్ us నాట్ సే లైక్ దట్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇట్ విల్ కంటిన్యూ టు గో అప్. అయితే మరి ఇప్పుడు పార్షియల్ ప్రాఫిట్ బుకింగు, ప్రాఫిట్ బుకింగ్ అంటే గుర్తుకొచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎందుకు కంటిన్యూస్ ప్రాసెస్ అంటే, ఈ వెళుతూ ఎక్కడ ఆగిపోతుందో మనకు తెలియదు. ఇప్పుడు మన ప్రయాణంలో ఉన్నాం, డెస్టినేషన్ దగ్గర మంచి భోజనం దొరుకుతుందని గ్యారంటీ ఉంటే అది వేరే సంగతి. లేకపోతే ఎక్కడైనా దారిలో తినుకుని వెళ్తాం, లేదా తినుకుంటూ వెళ్తాం. ఎందుకని కొద్దిగా తీసుకెళ్తాం మనతో పాటు అవసరమైతే. అక్కడ ఏం దొరకదో ఎందుకు వచ్చింది పులిహార చేయమని చెప్తాం ఇంట్లో, లేకపోతే పెరుగన్నం, కర్డ్ రైస్ అంటాం కదా, డిపెండింగ్ అపాన్ ది సీజన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. ఎందుకని అక్కడ దొరకదో, అక్కడ ఇబ్బంది పడతామేమో, కొంచెం చేసి తీసుకెళ్తాం. ఇలాగే మార్కెట్ కూడా అంటే అండి, పెరుగుతున్న మార్కెట్లో ఏంటంటే కొద్దిగా కొంచెం శాంపుల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళాలి. మరి అది మనం అమ్మిన ప్రతిదీ పెరిగిపోతుంది. బుల్ మార్కెట్లో ఏమవుతుందంటే అమ్మటం, అది పెరిగిపోయింది, అయ్యో అమ్మేశాను పెరిగిపోయింది. నేను జైన్ ఇరిగేషన్ లాస్ బుక్ చేశాను. ఎందుకు లాస్ బుక్ చేశానంటే, ఓకే ఇంతవరకు అది తీరా పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుంది.
కొద్దిగా ఇంకా ఉంచానుకోండి, పూర్తిగా వదిలిపెట్టలేదు, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఏమవుతుందో తెలియదు, తీరా మనం అమ్మిన తర్వాత పెరుగుతాయి. చెత్త షేర్లు పెరుగుతాయి, మంచి షేర్లు పెరుగుతాయి. చెత్త అంటే డిఫైన్ చేయడం కష్టం స్టాక్ మార్కెట్లో. ఏదైతే పెరగదో అదే చెత్త. పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని చెప్పడం కూడా కొంచెం కష్టమే. స్పెక్యులేషన్ అండి, చాలా వరకు స్పెక్యులేషను రూల్ చేస్తుంది స్టాక్ మార్కెట్లో. సో అయినా కానీ మనం అమ్ముతాం మళ్ళీ పెరిగిపోతాయి, కొద్దిగా తగ్గుతాయి. కొద్దిగా తగ్గినప్పుడు ధైర్యం చేసి మళ్ళీ తిరిగి కొనమని నేను చెప్పడం లేదు, ఊరికే చెప్తున్నా. మళ్ళీ పెరిగిపోతాయి, ఇక అందవు. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మనం మనసు అప్పదు కదా, కొనలేం కదా, ఇంకా పైకి వెళ్ళిపోతాయి. రోజు చూసుకుని అయ్యో అమ్మేశాను, అనవసరంగా పెరిగిపోయింది అంటాం. దిస్ హ్యాపెన్స్ ఇన్ బుల్ మార్కెట్. బుల్ మార్కెట్లో ముఖ్యంగా లాంగ్ బుల్ రన్ ఉంటుంది కదా, బూమ్ అంటాం. లాంగ్ బుల్ మార్కెట్ని బూమ్ అంటాం. మార్కెట్ భూములో ఏమవుతుందంటే మనం అమ్మింది ప్రతిదీ పెరుగుతుంది. అలా అని చెప్పి అమ్మటం మానేయకూడదు. ఎందుకని? బిగ్ బూము ఒక 2.5 years ఉంటుంది జనరల్గా. ఎగ్జాక్ట్గా అది ఉండాలనేం లేదు, సిస్టమ్ మారిపోవచ్చు కూడా. ఇప్పుడు ఆల్రెడీ 1.5 years వచ్చింది. 1.5 yearsలో సాలిడ్గా 1 year పికప్ అయ్యాయి బాగా మార్కెట్లో. ఇంకా కొంతకాలం ఉండే అవకాశం ఉంది బిఫోర్ వి గెట్ ఏ మేజర్ అంటానికి లేదు కానీ బిఫోర్ వి గెట్ మార్కెట్ ఫాల్స్, మార్కెట్లు పడటం. బేర్ ఫేజ్లోకి ఎంటర్ అవ్వటానికి ఇంకా టైం పట్టొచ్చు. అది నేను అనుకోవటం 1 సంవత్సరం దాకా పట్టొచ్చు. 6 నెలల నుంచి సంవత్సరం, మ్యాక్సిమం 1.5 years. ఇంకా 1 year వేసుకోండి, ఆన్ యావరేజ్ 1 year వేసుకోండి. అంటే 2022 కూడా మనం బుల్ మార్కెట్ చూడొచ్చు. మధ్యలో చిన్న చిన్న కరెక్షన్స్ వస్తే భయపడవలసిన పని లేదు. 1000 పాయింట్లు 1500 పాయింట్లు పోయినా ఏం కాదు. ఎందుకంటే అంత మాత్రానికి బేర్ మార్కెట్ కాదు అది. బేర్ ఫేజ్లో ఎంటర్ అవటం వేరు, చిన్న షార్ట్ టర్మ్ బేరిష్ కండిషన్స్ రావటం వేరు. మధ్యలో 1000 పాయింట్లు 1500 పాయింట్లు తగ్గితే దాన్ని బేర్ మార్కెట్లు అనటానికి లేదు, బేరిష్ కండిషన్స్ అనటానికి లేదు. వెరీ షార్ట్ టర్మ్ అనమాట. అంటే బాగా ఓవర్ హీట్ అయినప్పుడు కొంచెం సెల్లింగ్ వస్తుంది అంతే. బేర్ ఫేజ్లోకి ఎంటర్ అవటం అంటే ఏంటంటే బుల్ రన్ వెళ్ళి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత శాచురేట్ అయిపోతుంది. ఇంకా పైకి ఎక్కేసిన తర్వాత ఇంకా ఎక్కడానికి పైకే ఉండదు. ఇంకా అక్కడ కొద్దిసేపు ఉండి ఆ లెర్నింగ్ కర్వ్ అంటారు కదా, అలా కొద్దిసేపు ఉండి అక్కడి నుంచి దిగటం మొదలవుతుంది. ఎంత దిగుతుంది అనేది అది మనం చెప్పలేం, కానీ దిగటం మొదలవుతుంది. అలా దిగుతూ ఎక్కుతూ ఇలా ఉంటుంది. మీకు మార్కెట్ ఎలా ఉంటుందంటే ఒకసారి ఎక్కేస్తుంది కదా, ఎక్కేసిన తర్వాత పీక్ అనుకోండి, ఇది ఇంకా పైకి ఎక్కడానికి లేదనుకోండి, ఇక్కడ ఉండి అలా దిగుతుంది. ఇది ఎక్కడికి వెళ్ళి అవుతుందో చెప్పలేము. ఇక్కడి నుంచి బేర్ ఫేజ్ స్టార్ట్ అయిందని అర్థం. అయితే మనం ఎక్కడున్నాం దట్ ఐ డోంట్ నో. అయితే ఇంకా బుల్ రన్ ఇంకా కొంతకాలం కంటిన్యూ అవుతుంది అని మాత్రం అనిపిస్తున్నది. అందుకనే 21,000-25,000 రేంజ్ వరకు స్కోపు కనిపిస్తున్నది. ఏమవుతుందో మరి చూద్దాం. అంటే మధ్యలో కరెక్షన్స్ వస్తూ స్ట్రైట్గా ఏం వెళ్ళదులేండి 21కి, అది ఎప్పుడు జరగదు. అట్లాంటి జరిగే అవకాశం లేదు. సో ఇక్కడ బేర్ ఫేజ్ ఇది చూసారా, తగ్గుతూనే ఉంది. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి స్టేజ్లో స్టాక్స్ పెట్టుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి భయపడిపోతారు. అందుకని మనం ఇక్కడున్నాం అనుకుందాం, లెటస్ సే ఇంత జరుగుతుందా అంటే ఇక్కడి నుంచి ఇక్కడ జరుగుతుందంటే ఈ ట్రావెల్లో, ఈ జర్నీలో కొద్దిగా తినేయాలి. కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఇక్కడికి రావాలి. అది ఎక్కడో వస్తాం, అది తెలియదు. ఆ పాయింట్ అనిపించినప్పుడు సాధ్యమైనంత వరకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కొట్టిపారేయటమే. అది తెలియదులేండి, ఇప్పుడు అప్పుడే లేదనుకోండి, చెప్తున్నాను. ఒకసారి చేయలేము ఆ పని. నాకు ఎక్కువ ఫోన్స్ వస్తున్నాయి, నా దగ్గర ఫండ్స్ ఉన్నాయండి, ఎందులో ఇన్వెస్ట్ చేయమంటారు, ఏం కొనమంటారు, ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకోమంటారు. ఫైనల్గా కొంతమంది అయితే
ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్లో పెట్టేయమంటారా? అవి ఇవి స్టాక్స్ గురించి అయితే ఆలోచిస్తే ఏంటోగా ఉంది. ఇవి ఎందుకని మనకి ప్రాఫిటబిలిటీ కనబడుతున్నది, తర్వాత మన దగ్గర ఫండ్స్ ఉన్నాయి, ఇవి కూడా ఇన్వెస్ట్ చేసేసి ఉంటే ఇంకా కొంచెం డబ్బులు సంపాదించి ఉండేవాళ్ళం కదా, అనవసరంగా ఐడియల్గా పెట్టు కూర్చున్నాం క్యాష్ అని అనిపిస్తుంది. బట్ ఈ స్టేజ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేయాలి. స్టాక్ సెలక్షన్ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే కష్టం. మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడితే గొడవ లేదు కదా, కానీ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే కూడా పడేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా పడతాయి, మనం ఇన్వెస్ట్ చేసినా పడతాయి. అవి సిస్టమేటిక్ ఫాల్, అది ఇదేమో అన్సిస్టమేటిక్ ఫాల్, అంతే తేడా. మన స్టాక్స్ సిస్టమేటిక్గా పడవు, వాళ్ళ స్టాక్స్ సిస్టమేటిక్గా పడతాయి, అంతే తేడా. డిఫరెన్స్ పర్సంటేజీ మన 50% పోతే వాళ్ళకి 30% పోతుందేమో, ఇది బాగా మేనేజ్ చేస్తారు కాబట్టి, అంతకుమించి ఏం లేదు. లేదు ఒక్కోసారి చెప్పలేము, వాళ్ళదే ఎక్కువ పడుతుంది మనకంటే. ఇదంతా అన్సర్టనిటీ. స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ గేమ్ ఆఫ్ అన్సర్టనిటీ ఇన్ ద షార్ట్ రన్. వెరీ లాంగ్ రన్లో అదేమీ కాదు, సాఫీగా ఉంటుంది. వెరీ లాంగ్ రన్లో చాలా సాఫీగా ఉంటుంది. అందుకని వెరీ లాంగ్ రన్ ఇన్వెస్టర్స్ ఈ ఒడిదుడుకుల వల్ల ఎఫెక్ట్ అవ్వరు. తర్వాత ప్రాఫిట్ బుకింగు కొద్దిగా చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ప్రాఫిట్ బుకింగ్ ఎట్లా చేసుకుంటూ వెళ్ళాలంటే దీనికి చెప్పడం చాలా కష్టం, కానీ మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను దీన్ని క్లోజ్ చేస్తాను. ఫస్ట్ అండ్ నిన్న మొన్న మా ఫ్రెండ్ ఒకడు నాకు మెసేజ్ పెట్టాడు, వాట్సాప్లో చూడరా అని. చూశాను నేను. ఏంటంటే వాడు 10-15 షేర్లు 20 షేర్లు ఉన్నాయి, వీటిలో నువ్వు నా దగ్గర పేపర్ మీద ప్రాఫిట్ ఉంటే ఏం లాభం, ప్రాఫిట్ ఇందులో ఏవేవి అమ్మాలో చెప్పు అని చెప్పి ఆర్డర్ జారీ చేశాడు. సరే నేను చూశాను, అన్నీ దాదాపు మంచి షేర్లే. అందులో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఒక్కటి కూడా అనువుగా లేదు. ఇదేంటి సెల్ఫ్ కాంట్రడిక్షనా? మీరేమో ప్రాఫిట్ బుక్ చేసుకోమంటున్నారు, ఇది చూస్తే మీరేది ఇందులో ఒక్కటి కూడా షేర్లు మంచివే అంటున్నారు, ఒక్కటి కూడా లేదంటున్నారు. ఏంటంటే ఏం లేదు, వాడు చూపించిన షేర్లు అన్నీ కూడా దాదాపు, వాడు పెట్టిన షేర్లు అన్నీ కూడా దాదాపు రీసెంట్గా కొన్నవే. రీసెంట్గా ఫ్యూ మంత్స్ ఎగో కొన్నవే. ఎంత పెరుగుతాయండి? ఎక్సెప్షనల్. కొన్ని పెరిగాయిలేండి, కొద్దిగా బాగానే పెరిగాయి. అయితే ఫ్యూ మంత్స్ బ్యాక్ కొన్నవి ఇప్పుడు దే ఆర్ నాట్ రెడీ ఫర్ సేల్. ప్రాఫిట్ బుకింగ్ అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడో కొని పెట్టుకుని ఉన్నారేమో, అవి పెరిగాయేమో, ఆ పెరిగిన వాటిలోంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి అని. అది పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్. నిన్న మొన్న కొంటే, ఒక 10 రోజుల కిందటో, 2 నెలల కిందటో, 3 నెలల కిందటో కొంటే గ్యారంటీ లేదు కదా పెరుగుంటాయని. కొద్దిగా పెరిగినా, అయితే వాడి దగ్గర ఉన్న వాటిలో కొన్ని పెరిగినాయి, బాగానే పెరిగినాయి, అవి ఇంకా పెరుగుతాయి, పెరగటానికి ఇంకా స్కోప్ ఉంది కాబట్టి అవి అమ్మకూడదు. కొన్ని పెద్దగా పెరగలేదు, వాటిని ఏమమ్ముతాం? 5%, 10%, 15% ఒక ప్రాఫిట్ కనపడితే అమ్ముకోవాల్సిన అవసరం లేదు కదా. అది మీరు చూసుకోవాలి. మీరు ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏది బుక్ చేయాలి, ఎంత బుక్ చేయాలి, ఏదో 5%, 10% కనపడుతున్నది అంటే అది పెద్ద అట్రాక్టివ్ ఏం కాదు. అంటే ఈ కంపెనీ చెత్త కంపెనీ, ఏదో లక్కీగా పెరిగింది అనుకుంటే అది వేరే సంగతి. అదర్వైజ్ స్టాండర్డ్ కంపెనీలు అనుకోండి, మీరు రీసెంట్గా కొన్నారనుకోండి ఫ్యూ మంత్స్ ఎగో, అవి పెద్దగా పెరగలేదనుకోండి, వాటిని ఏమిటి అమ్ముతారు? ప్రాఫిట్ బుకింగ్ అంటే కొంచెం ఎక్కువ టైం పట్టింది, అవి బాగా పెరుగున్నాయి, ఇది 150% చూపిస్తుంది అంటే పర్సంటేజ్ బట్టి అమ్మటం కాదులేండి. కొన్ని ఏంటంటే పర్సంటేజ్ ఎంత ఉన్నా ఇంకా వదిలేయాలి, అమ్మం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మైండ్ ట్రీ 400%, 500% కనపడుతున్నది. ఇది మైండ్ బోగ్లింగ్. మరి టాటా ఎలక్సీ, ఇట్లా చెప్పకపోతే చాలా ఉన్నాయిలేండి. మరి వాటికి ఇంకా స్కోప్ ఉంది. అక్కడ దాకా ఎందుకు? ఎఫ్ఎస్ఎల్ తీసుకోండి, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, నేను చాలాసార్లు డిస్కస్ చేసే షేర్ కదా, ఇంకా బోల్డెన్ స్కోప్ ఉంది. కావాలనుకుంటే పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు,
అంతే. పార్షియల్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఏది తక్కువలో కొని ఉంటే 50 అండ్ బిలో 50 కొని ఉన్నారనుకోండి, ఎఫ్ఎస్ఎల్ కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని చూసి వెయిట్ చేసి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా తగ్గినప్పుడు కొంచెం యాడ్ చేసుకోవటం, లేకపోతే వదిలేయటం. అందువల్ల ఏంటంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నవి గబుక్కుని అమ్మలేము, అమ్మవలసిన అవసరం లేదు, ఇంకా వెయిట్ చేయాలి. అయితే ఇది అంత గొప్ప షేర్ కాదు, కొంచెం బాగానే పెరిగింది, రీజనబుల్ ప్రాఫిట్స్ ఇస్తున్నదంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ పార్షియల్ ప్రాఫిటే బుక్ చేసుకోవాలి, మొత్తం అంతా అమ్మేసి కూర్చోకూడదు. ఎందుకంటే వీఆర్ ఇన్ ది బుల్ మార్కెట్. మొత్తం అమ్మేసి కూర్చుంటే టెన్షన్ వచ్చేస్తుంది. డబ్బులు ఉంటాయి మన దగ్గర, షేర్లు ఉండవు, షేర్లు ఏమో పెరిగిపోతూ ఉంటాయి, భయంకరమైన టెన్షన్ వస్తుంది. అందుకని లిమిటెడ్గానే డబ్బులు పెట్టుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైం వీ షుడ్ ఆల్వేస్ కీప్ మనీ. ఓకే. తర్వాత ఇంకొక అప్రోచ్ ఏంటంటే, ఈ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలనుకుంటే జాగ్రత్తగా వినండి విషయం. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలనుకుంటే హైబ్రిడ్ టైప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టడం ఉత్తమం. హైబ్రిడ్ అంటే డెట్ టు ఈక్విటీ రెండు ఉండేవి. డెట్ టు ఈక్విటీ రెండిట్లో పెడితే ఏమవుతుందంటే, డెట్ ఏమో ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా వస్తుంది, కన్ఫామ్గా తక్కువే వస్తుంది. ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంటే ఎక్కువ వస్తుంది, మార్కెట్ తగ్గుతుంటే ఇది తగ్గుతుంది, బాగానే తగ్గుతుంది. అది డెట్లో వచ్చేటటువంటిది దీనికి కాంపెన్సేట్ చేస్తుంది. అందుకని బ్యాలెన్స్డ్ ఫండ్స్ అంటాం వీటిని, హైబ్రిడ్. ఈ మధ్యన టీవీలో కూడా బాగా చూపిస్తున్నాడు కదా క్రికెట్ మ్యాచ్ల్లో. ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ అంటే డెట్ టు ఈక్విటీ రెండు ఉన్నవి. అది సగం ఇది సగమో లేకపోతే ఏదో పర్సంటేజ్ ఉంటుంది, వాళ్ళు చెప్తారు. అందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఓకే. ఇండెక్స్ ఫండ్స్కి వస్తే, ఇండెక్స్ ఫండ్స్ ఎప్పుడూ సదాబహారే, ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే సిప్ మోడ్లో, ఇప్పుడైతే సిప్ మోడ్లోనే స్ట్రిక్ట్గా పెట్టాలి, లంసమ్లో పెట్టకూడదు. తర్వాత తగ్గితే కొంచెం మనస్తాపం కలుగుతుంది. సిప్ మోడ్లో ఎప్పుడూ పెట్టుకోవచ్చు. 365 days 20 ఎవ్రీ అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓవరాల్గా యావరేజ్ అవుతుంది కదా, అది విషయం. లంసంలో పెట్టకండి. అయితే స్టాక్ మార్కెట్ నుంచి విత్డ్రా అయిపోకండి. ఇంకెంత పెరుగుతుంది, అమ్మో బాగా పీక్ వచ్చేసింది, ఇంకా లాభం లేదు, ఇంక నేను అమ్మేసుకుని బయటకు వచ్చేస్తాను. ఇది క్రిప్టో కరెన్సీ కాదు. క్రిప్టో కరెన్సీ అయితే కొంచెం, క్రిప్టో కరెన్సీలో కూడా మళ్ళీ ఇట్లాగే స్టోరీ ఇట్లాగే ఉంటుంది, కాకపోతే క్రిప్టో కరెన్సీలో వోలటైలిటీ ఎక్కువ ఉంటుంది, అంతే తేడా. సో వీఆర్ ఇన్ గుడ్ డేస్. హ్యాపీ దసరా టు ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను, దుర్గామాతను ప్రార్థిస్తున్నాను. నెక్స్ట్ దసరాకి మళ్ళీ కలుస్తాం. ఈలోగా నెక్స్ట్ రివ్యూ చేద్దాం ఎలా ఉంటుందో ఏమో. బట్ నేను అనుకోవటం నెక్స్ట్ దసరాకి కూడాను పర్వాలేదు, బాగానే ఉంటుందని అనిపిస్తుంది. అంటే మధ్యలో కరెక్షన్స్ వస్తాయిలేండి, మధ్యలో కరెక్షన్స్ వస్తాయి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ నెక్స్ట్ దసరాకి కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.